హలో ఆల్, వెల్కమ్ టు ఫ్లేవర్స్ బై సిహా. ఈరోజు మనం చూడబోయే రెసిపీ పాలక్ రైస్. ఈ రైస్ లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్ రెసిపీ అండి. ముందుగా ఒక కప్ పాలకూరని కడుక్కుని మిక్సీ జార్లో వేసుకోండి. అలానే 2 పచ్చిమిర్చి కూడా వేసి పేస్ట్ లా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పై కుక్కర్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు, కొంచెం జీడిపప్పు, అలానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలానే 2 పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేయండి. ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకున్నాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అది పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకోండి. ఇప్పుడు కొద్దిగా పసుపు, సరిపడా సాల్ట్, హాఫ్ స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా వేసి అన్నీ బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న పాలక్ మిక్స్చర్ని యాడ్ చేసుకుని దీనిని లో ఫ్లేమ్లో ఆయిల్ పైకి వచ్చే వరకు కుక్ అవ్వనివ్వండి. పాలక్ కలర్ డార్క్ గ్రీన్గా మంచి టెక్స్చర్ వచ్చే వరకు కుక్ చేయాలి. ఈ పాలకూరలో మనకి ఐరన్, ఫైబర్, విటమిన్ సి, వెయిట్ లాస్కి సరిపడా అన్నీ ఉంటాయండి. ఇది చాలా హెల్తీ, పిల్లలకు కూడా చాలా మంచిది. ఇప్పుడు కడిగి పెట్టుకున్న రైస్ని కూడా వేసుకుని రైస్ని పాలక్ మిక్స్చర్ని బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను 1 కప్ ఆఫ్ రైస్ తీసుకున్నా కాబట్టి 2 కప్స్ ఆఫ్ వాటర్ కూడా వేసుకుని ఒకసారి కలిపి సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ వాటర్ కొంచెం సాల్టీగా ఉండాలి, అప్పుడే మనకి రైస్కి బాగా పడుతుంది. ఇప్పుడు కుక్కర్ లిడ్ పెట్టి విజిల్ పెట్టి 3 విజిల్స్ వరకు కుక్ చేయండి. 3 విజిల్స్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ మొత్తం తగ్గాక ఓపెన్ చేయండి. అంతే అండి, సింపుల్గా టేస్టీగా ఇలా పాలక్ రైస్ చేసుకోవచ్చు. కిడ్స్కి బాగా నచ్చుతుందండి. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి ఈజీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం ఫ్లేవర్స్ బై సిహాని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.